వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సో యాక్చువల్గా ఎన్నో సంవత్సరాల నుంచి మనం చెప్తున్నటువంటి కాంపిటీషన్ కానీ లేదా దీనికి సంబంధించిన బాధ కానీ చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాం. ఒక రకంగా ఈ ఇష్యూని రాహుల్ గాంధీ గారు తీసుకుని కోటా వెళ్ళి మాట్లాడడం ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా కొన్ని పాయింట్స్ డెఫినెట్గా ఆయన ఏదైతే రైట్ చేశాడో ఆ పాయింట్స్ రెగ్యులర్గా మనం చాలా సందర్భాల్లో రైట్ చేస్తున్నాం. బట్ డెఫినెట్గా అది మంచి పరిణామం. కనీసం రాజకీయ నాయకులు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడటం అనేది ఏదైతే ఉంటుందో ఇది మనం ఫస్ట్ స్వాగతిద్దాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. బట్ ఆయన చెప్పిన సొల్యూషన్ కానీ ఆయన చెప్పిన నెంబర్స్లో చిన్న చిన్న తేడా ఉన్నాయి. నేను చెప్తాను, ఆయన పూర్తిగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పూర్తిగా అవగాహన ఉండదు పొలిటీషియన్స్ కాబట్టి కూడా. సో దాంట్లో ఉన్నటువంటి సత్యాలు ఎట్లా చెప్పాడు, దాని సొల్యూషన్ ఏంటి అన్నది మనం మాట్లాడదాం. యాక్చువల్గా పాయింట్అవుట్ చేసిన పాయింట్లో మనం చూసినట్లయితే ఎప్పుడు మనం చెప్పేటట్టుగానే నీట్ ఒక 22-23 లక్షల మంది రాస్తారు, సీట్లు 1,00,000 ఉంటాయి, గవర్నమెంట్ సీట్స్ వచ్చి 50,000 ఉంటాయి. రేషియో చూసుకుంటే ప్రతి ఒక సీటుకి 45 మంది, అంటే 3,000 మందికి 45 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సీట్లతో కలిపితే కొంచెం ఎక్కువ వస్తాయి, 150 దాకా. అంటే ప్రతి 3,000 మంది పిల్లల్లో అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. కరెక్ట్గా రేషియోని క్యాలిక్యులేట్ చేసుకున్నాడు ఆయన. మామూలుగా అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల సీట్లు ఓన్లీ 50 మందికి వస్తాయి. అట్లాగే ఐఏఎస్ ఎగ్జామ్ అవ్వాలని చెప్పి ఎవరైతే అనుకుంటారో ప్రతి 3,000 మందికి ఒకటికి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. అది సివిల్ సర్వీస్ మొత్తాన్ని కాదండి. సివిల్ సర్వీస్ మొత్తం అయితే 1000 మంది తీసుకుంటాం. 1000 మంది తీసుకున్నప్పుడు అదే 10 లక్షలు తీసుకుంటారు, లేదా అందులో రాసేది 6 లక్షలు అయినప్పుడు 6 లక్షలనే మనం 1000 వేకెన్సీస్తో మనం తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి రేషియో ఏదైతే ఉంటుందో డిఫరెంట్ రేషియో ఉంటుంది. బట్ ఓన్లీ ఐఏఎస్కి తీసుకున్నప్పుడు జనరల్గా ప్రతి 3,000 మందికి రాసినప్పుడు ఒకటికి మాత్రం ఐఏఎస్ అవకాశం ఉంటుంది. అలాగే ఓన్లీ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ పర్స్పెక్టివ్లో 15 లక్షల మంది టార్గెట్ చేస్తారు. ఐఐటీస్లో 15,000 సీట్లే ఉన్నాయి, అన్ని బ్రాంచెస్ కలిపి రఫ్గా. సో దానికి ప్రతి 3,000 మందికి 30 మందికి మాత్రం వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంచుమించుగా నెంబర్స్ అటు ఇటులో కరెక్ట్గానే ఉంటాయి. అట్లాగే టోటల్గా రాసి విద్యార్థుల సంఖ్య మీరు తీసుకున్నట్లయితే జనరల్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2 కోట్లు, లేకపోతే ఆర్ఆర్బీ వచ్చి ఒక 300 కోట్లు, నీట్ వచ్చి 22, సివిల్ సర్వీస్ వచ్చేటప్పటికి ఒక 6 లక్షలు, అంటే ఎక్కువ రాశారండి. సరే 10 లక్షల మంది అప్లై చేసిన 6 లక్షల మంది రాశారు. అట్లాగే జేఈ వచ్చి 15 లక్షలు. ఇవన్నీ కలిపి టోటల్గా వాళ్ళ సంవత్సరానికి ఎంత ఫీజు కడతారు అన్నది మనం చూసుకుని దాన్ని మనీ కింద ఆయన కన్వర్ట్ చేయడం జరిగింది. కరెక్ట్ స్ట్రాటజీ అంటే యాక్చువల్గా మనీ కింద కన్వర్ట్ చేస్తే 5 ఎగ్జామ్స్కి సంబంధించి మాత్రమే 3.5 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా జన్జీ మనీ ఏదైతే ఉంటుందో ఫ్యామిలీస్ నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జన్జీ దగ్గర నుంచి వెళ్తామంటే ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళ నెలకి 40,000, 50,000, 25,000, ₹1,00,000 ఎవరైతే సంపాదించుకుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఉందంటారండి. ఈవెన్ 2 lakhs, 3 lakhs కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్కి జాబితాలోకి తీసుకొస్తారు. 30,000 నుంచి 3 లక్షల వరకు కూడా మిడిల్ క్లాస్ అనొచ్చండి. జనరల్గా మీరు 3 లక్షలు వచ్చినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి వీటికి అన్నింటికి దాన్ని కూడా మిడిల్ క్లాస్ కింద మనం డిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సపరేట్గా మిడిల్ క్లాస్ అంటే ఏంటి, లోవర్ అంటే పవర్టీ ఏంటి సపరేట్గా వీటిలో చెప్తాను నేను. బట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏదైతే కష్టపడి రోజంతా కష్టపడి సంపాదించి జీతాలు తీసుకుని లేకపోతే డే అండ్ నైట్ కష్టపడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదించినటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 25 to 30% ఆఫ్ ఇది కోచింగ్ సెంటర్లకు ఇస్తున్నారు, ఇన్స్టిట్యూట్స్ని బాగు చేస్తున్నారు. వీళ్ళు జీఎస్టీ కట్టకుండా గవర్నమెంట్కి ఎగ్గొట్టేసి కోట్లు సంపాదించినది ఎవరు అంటే ఫస్ట్ కోచింగ్ సెంటర్ వాళ్ళు. మీరు కోటాలోకి వెళ్ళి మాట్లాడినప్పుడు కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా కోచింగ్ సెంటర్స్ ఏ విధంగా మోసం చేస్తారన్న విషయాన్ని కూడా ప్రస్తావించుంటే బాగుండేది. డెఫినెట్గా అది కోచింగ్ సెంటర్. ఇప్పుడు ఎగ్జామ్ ఉదాహరణకి మొన్న ఎవరో చెప్తున్నారు ఏదో ఐఏఎస్ చేస్తాం బిఏతో పాటు అని చెప్పేసి అది విజయవాడలో కోచింగ్ సెంటర్ అంటే సంథింగ్ ఆ పేరు మరి సరే పేర్లు పక్కన పెట్టినా. సో ఆల్మోస్ట్ ఓన్లీ బిఏ ప్లస్ ఐఏఎస్ 1000 మంది తీసుకున్నారంట. 1000 మందిని తీసుకుంటే ఒక్కొక్క మనిషి దగ్గర 3 లక్షల ఫీజు లాస్ట్లో 3 సంవత్సరాలకు 9 లక్షలు కలిపితే సంవత్సరానికి కనీసం 200 కోట్లు ఓన్లీ ప్రాఫిట్ ఉందంటే 200 crores ప్రాఫిట్ ఓన్లీ ఇన్ ద విజయవాడలో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకుంటే 200 కోట్ల రూపాయల ప్రాఫిట్. మొత్తం తీసుకున్నటువంటి 1000 మందిలో బిఏతో పాటు తీసుకున్నటువంటి ఒక్క స్టూడెంట్ కూడా సెలెక్ట్ అవ్వాలి. సెలెక్ట్ అయ్యేటంటే ఇప్పుడు మైక్ పట్టుకుని మాట్లాడడం. మొన్న ఆంధ్రప్రదేశ్లో 25 మంది సెలెక్ట్ అయితే అందులో ఎవడో కూడా వెళ్ళాడు. ఫోటోలో సెలెక్ట్ అయ్యారని చెప్తారు కదా, ఫైనల్గా లిస్ట్ తీసుకుంటే 25 మంది తీసుకుంటే వాళ్ళు ఎక్కడ చదివారంటే వీళ్ళు ఎక్కడ కూడా బిఏ ప్లస్ ఐఏఎస్ చదివాడు ఒకడు అందులో ఈ కోచింగ్ సెంటర్లో చెప్పినాడు. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి 3-4 కష్టపడినాడు ఎవడన్నా ఉంటే వాళ్ళిద్దరు ఉండొచ్చు. కానీ బట్ ఫ్రెష్గా అదే ఇన్స్టిట్యూట్లో చదివి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటే ఎవరు లేరు. తెలంగాణలో 25 మంది సెలెక్ట్ అయ్యారు, ఎవడొకటి కూడా రాలేదు. కానీ ఒక్క కోచింగ్ సెంటర్ 200 కోట్ల రూపాయల ప్రాఫిట్ చేసుకుంటుంది. ఓన్లీ ఎమోషనల్ బిజినెస్ సెంటర్ పిఆర్ఓలు పెట్టి తెచ్చుకుని చేస్తారు 1000 మందిని పెద్ద బిల్డింగ్లు కట్టి. మీరు ఇమాజిన్ చేయండి ఒకసారి ఎట్లా అంటే ఎంత ఘోరమైనటువంటి బిజినెస్. సివిల్ సర్వీస్లో ఓన్లీ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి 10,000 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్క మనిషి దగ్గర.
6 లక్షల మంది రాశారు. యావరేజ్గా 10,000 రూపాయలు వేసుకోండి. 10,000 రూపాయలు ఇంటూ 10,000 రూపాయలు ఒక్కొక్క మనిషికి వేసుకుంటే 6,000 మంది కానీ మీరు తీసుకున్నట్లయితే ఇంచుమించుగా 600 కోట్ల రూపాయలు రఫ్గా ఒక టెస్ట్ సిరీస్కి ఖర్చు పెడతారు ప్రజలు. అట్లాగే మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో మిగతా నారాయణ చైతన్య అంటే పక్కన పెట్టినది 1,000 కోట్లలో ఉంటాయి పెద్ద పెద్ద. ఈవెన్ ఇది ఇంకొక కొత్తగా ప్యాషన్ ఒకటి తయారైంది. నారాయణ చైతన్య మీద జనాలకు కోపం వచ్చేసి వాటిలన్నింటి మీద కోపం వచ్చి మిగతా ఇన్స్టిట్యూట్లో బాగా చెప్తారని వెళ్తారు. వాళ్ళు ఇంకా మోసం చేసేస్తున్నారు. వీళ్ళైతే కనీసం జైల్లో పెట్టి కనీసం పిల్లవాడు ఏదో వేరే రకంగా పడవకుండా నాలెడ్జ్ అయితే రాదు కానీ వీక్నెస్ అలవాటుకుండా ఉంటారు. అది ఒక్కో రకమైన మోసం యాక్చువల్గా. సో ఇది దీని మీద విరక్తి వచ్చి వేరే దానికి వెళ్తున్నారు. ఇంకా దరిద్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. నేను అనుభవంతో చెప్తున్నాను. చాలా ఇన్స్టిట్యూట్స్కి మారిన ఎవరు కూడా వాళ్ళు హ్యాపీగా లేరు. ఇంకా కొద్దిగా గొప్ప టాప్ ర్యాంక్ వచ్చి వాళ్ళు కొంచెం బెటర్ ఉన్నవాళ్ళు ఇందులోనే కొద్దిగా గొప్ప ర్యాంకులు వస్తున్నాయి. సరే అది పక్కన పెడదాం. ఇట్స్ నాట్ అంటే ఇది బాగాలేదని ఇంకో దాంట్లో అలా కొత్త కోచింగ్ సెంటర్లు పెట్టి మేము ఇది చేస్తాం, నారాయణ చైతన్య లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ చేస్తాం, చక్కగా చదివిస్తాం అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి హైదరాబాద్లోను, విజయవాడలోను, లేకపోతే వైజాగ్లోను, ఎక్కువగా విజయవాడ దందా ఎక్కువ ఉంటుందండి. ఈ కోచింగ్ సెంటర్ కొత్త కోచింగ్ సెంటర్లు పెట్టి 100 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని వీళ్ళు చేయగలుగుతున్నారండి. గవర్నమెంట్కి కట్టి జిఎస్టీ అంతా కట్టండి వీళ్ళు. జిఎస్టీ అనే పేరెంట్స్ దగ్గర ఏదైతే డబ్బులు తీసుకుంటున్నారో చాలామంది తెలియదు. జిఎస్టీ తీసుకుంటారు కానీ కట్టట్లా. ఇది అసలు ఎవరికీ తెలియదు. ఇది చెప్పిన అర్థం చేసుకునేంత తెలివి కూడా జనగా ఉండదు జనాలకి. జిఎస్టీని డబ్బులు మీ దగ్గర తీసుకుంటారా, మీకు 2 బిల్స్ మెయింటైన్ చేస్తున్నారు స్కూల్ వాళ్ళు. సో గవర్నమెంట్కి ఇచ్చేది ఒక బిల్లు, కూడా అన్అఫీషియల్గా బిల్లు ఉంటుంది. సో అన్అఫీషియల్గా ఉన్న బిల్లు జిఎస్టీతో చెప్పి తీసేసుకుంటారు. తర్వాత జిఎస్టీ ఏముండదు, ఇది గవర్నమెంట్కి కట్టరు. అదొక స్కాము. అలా గవర్నమెంట్ జిఎస్టీల వల్ల గవర్నమెంట్కి లాస్ అయింది 60,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆల్రెడీ ఒక నివేదిక కూడా వచ్చింది రీసెంట్గా. అది పక్కన పెడతాము. సో ఈ యొక్క బడ్జెట్ ఏదైతే ఉంటుందో రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే 3.5 లక్షల కోట్లు ఏదైతే ఉంటుందో మీరు ఎడ్యుకేషన్కి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్లో 1,50,000 కోట్ల బడ్జెట్ కేటాయించారు కదా. ఎడ్యుకేషన్తో పాటుగా మీకు హెల్త్ కానీ, లేబర్ కానీ, సైన్స్ కానీ ఏదైతే ఇంకొకటి ఏదైతే ఉంటాయో చైల్డ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ 5 డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో మొత్తాన్ని కలిపి ఖర్చు పెట్టి తక్కువ ఉంది. 3.5 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉంటుందో 3.5 లక్షల కోట్ల రూపాయలు కూడా మీరే బడ్జెట్లో కేటాయించి పిల్లలందరికీ ఇవ్వండి అని అన్నారు. ఇది సొల్యూషన్ కాదండి యాక్చువల్గా. సో మేబీ ఆయన పొలిటికల్గా కాకుండా నార్మల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే పొలిటికల్గా మాట్లాడితే మీ గవర్నమెంట్లో ఏం చేశారు, అప్పుడు కూడా ఇదే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఇదే రేషియో ఉంది కదా కాంపిటీషన్, అప్పుడు కూడా 100 మందిలో ఒకటే సెలెక్ట్ అయ్యాడు కదా అని పాయింట్అవుట్ చేస్తారనుకున్నాడు. మరి ఏంటో తెలియదు కానీ ఆయన మామూలుగా ఆ పాయింట్ రాలేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే గవర్నమెంట్స్ ఖర్చు పెట్టి డబ్బులు లెక్కలోకి వచ్చినట్లయితే చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు అండి. స్టేట్ గవర్నమెంట్స్ యొక్క బడ్జెట్ స్కూళ్ళల్లో 75% స్టేట్ గవర్నమెంట్స్ ఖర్చు పెడితే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. హార్డ్లీ చాలా తక్కువ ఉంటుందండి. మీకు తీసుకున్నట్లయితే ఒక 75,000 కోట్లు, లక్ష కోట్ల లోపే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. యూనివర్సిటీస్తో కలిపితే 1,30,000, 1,40,000 కోట్ల దాకా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంటుంది. మొత్తం కలిపితే యూనివర్సిటీస్, స్కూల్స్కి. ఒక స్కూల్స్ తీసుకున్నట్లయితే జనరల్గా కాలేజీ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ వచ్చేటప్పటికి మీకు 10% నుంచి 20% వరకు కూడా ఉంటుందండి. ఉత్తరప్రదేశ్లో తీసుకున్నట్లయితే మీకు 1 lakh crore ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అట్లాగే బీహార్లో తీసుకున్నట్లయితే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందండి. ఆంధ్రప్రదేశ్లో 12% మాత్రమే ఖర్చు పెడతారు. మీకు అదే మిగతా పర్సెంటేజ్లో యూపీలో తీసుకుంటే 20% ఉందండి. బడ్జెట్లో స్కూల్ బడ్జెట్ వచ్చేటప్పటికి 20% నుంచి ఆంధ్రప్రదేశ్లో 12%, ఇక లీస్ట్ 10% ఉందండి. దగ్గరగా మనకు ఒక 30,000 కోట్లు అక్కడ, 30,000 కోట్లు ఇక్కడ వేసుకుంటే 60,000 కోట్ల రూపాయల వరకు ఆంధ్ర తెలంగాణలో స్కూల్ బడ్జెట్కి ఖర్చు పెడతాం మనం. ఓవరాల్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి మీరు చూసుకున్నట్లయితే జనరల్గా ఎక్కువ ఉంటుందండి. ఓవరాల్గా మీరు చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కలిపి, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా యూనివర్సిటీస్కి కొంత ఫండింగ్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుందండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మరి స్టేట్ గవర్నమెంట్ స్కూలింగ్ బడ్జెట్కి వచ్చేటప్పటికేమో 70% స్టేట్స్ కంట్రిబ్యూట్ చేస్తే 25% ఏమో సెంట్రల్ కంట్రిబ్యూట్ చేస్తుంది. యూనివర్సిటీకి వచ్చేటప్పటికి జనరల్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా మీరు అన్ని స్టేట్స్ కలిపి స్కూల్స్ది వెళ్తే యొక్క సరే మొత్తం ఓవరాల్గా మీల్సా, స్కూల్సా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ మొత్తం కలిపినా కూడా ఆల్మోస్ట్ మీకు దగ్గరగా 6.5 లక్షలు, 7 లక్షల కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరుగుతుందండి. స్టేట్ గవర్నమెంట్ అన్ని కలిపినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 9 లక్షల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువే ఉంటుంది యాక్చువల్గా. అంటే ప్రైవేటు ఇది గవర్నమెంట్ ఖర్చు పెట్టిందండి. సో ప్రైవేట్లో ఉన్నటువంటిది ఏదైతే ఇంత గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటిది ఏదైతే ఉంటుందో ఈ డబ్బు వల్ల అంటే మీకు బడ్జెట్ రీసెర్చ్కి ఏమో డబ్బులు ఇవ్వట్లే, స్కూల్కి ఏమో ఖర్చు పెడుతుంది. కట్టినటువంటి స్కూల్లో ఖర్చు పెట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవరో కూడా మీరు చెప్పినటువంటి రేషియో ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు దయచేసి అర్థం చేసుకోవాల్సింది. ఈవెన్ బీజేపీ లీడర్స్ అయినా ఇంకొకళ్ళైనా, నేనేం పొలిటికల్కి సంబంధించిన పర్సన్ కదండి. 100లో 1కే సీట్ వస్తుంది, అది ఏ గవర్నమెంట్ అయినా. నీట్ రాసేది ఏ గవర్నమెంట్ మారినా 5 లక్షల మందే. మహా అయితే ఆ కోచింగ్ సెంటర్ వాడికి పిల్లలందరూ కూడా అప్పులు చేసుకుని తాకట్టు పెట్టుకుని పొలాలు, ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసుకుని వచ్చి చదువుతున్నారు కాబట్టి ఆ డబ్బులు గవర్నమెంట్ మీరు వెనక్కి ఇమ్మన్నారు. ఓకే, ఆ యాంగిల్లో కొంతవరకు కరెక్టే, బడ్జెట్ కేటాయించమన్నారు. కానీ దీనికి సొల్యూషన్ ఏది? డబ్బులు ఇవ్వడం అంటే ఫైనల్గా మీరు ఎంత చెప్పినా కూడా 100లో 1కే కదా సెలెక్ట్ అయ్యేది. అన్నిట్లోనూ అంతే ఉంటుంది, జైల్లోనూ అంతే ఉంటుంది, సివిల్ సర్వీస్లో ఇంకా తక్కువ ఉంటుంది. ఈ రేషియోని స్టాఫ్ సెలక్షన్ కమిషనా లేకపోతే ఆర్ఆర్బీఐ లేకపోతే ఇంకో ఎగ్జామ్ పక్కన పెట్టండి. బట్ ఆ నెంబర్ని ఎవడో మార్చడం అనే విషయం దయచేసి అర్థం చేసుకోండి పేరెంట్స్.
ఇది ఎమోషనల్గా బిజినెస్ చేసి నార్మల్గా 12th క్లాస్ అయిపోయిన తర్వాత కనీసం సీటు కూడా రాదు అని గ్యారెంటీగా తెలిసినా కూడా పిల్లలకి సీట్ వస్తున్న మోసం చేసి కోచింగ్ సెంటర్ చేస్తున్న మోసాలని అరికట్టాలని చెప్పేసి కోటాలోనే మాట్లాడాలి మీరు యాక్చువల్గా. మీరు మాట్లాడవలసింది కోటాలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ గురించి ఎక్కువగా మాట్లాడాలి. భారతదేశం మొత్తం ఏ రకంగా ఇది మోసం చేస్తున్నారు ఏంటని. ఒక్క విజయవాడలో BA+ IAS సంవత్సరానికి 200 రూపాయల కోట్లు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క సంవత్సరానికే. మళ్ళీ జేఈ కోచింగ్ పెట్టారు, మళ్ళీ వాళ్ళకు సంబంధించి 100 కోట్ల రూపాయలు. అంటే ఒక్క కోచింగ్ సెంటర్ కూడా నికర లాభం 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఒక సామాన్యుడే కోచింగ్ సెంటర్ వాళ్ళు సంపాదించారు. అంటే పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క ఎన్ని వేల కోట్లు, వందల కోట్ల రూపాయలు మొత్తం మీరు ఏదైతే సంపాదించి ఎకానమీ కింద జీడిపి కింద మీరు చెప్తున్నారో హైదరాబాద్, విజయవాడ, లేదా కలకట్టా, బెంగళూరు 25% ఆఫ్ ది మనీ ఫైనల్గా కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో జేబులోకి వెళ్తున్నాయి. అవుట్కమ్ మీరు తీస్తే ఏముందా అంటే లేదు. అది కాకుండా గవర్నమెంట్ స్కూల్స్కి మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో తెలంగాణలో 60,000 కోట్ల రూపాయల వరకు మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఉజ్జాయింపుగా ఖర్చు పెట్టిన 12th క్లాస్ పాస్ అయిన తర్వాత మీరు చెప్పినటువంటి ఈ ప్రీమియర్ కాలేజీలో ఉన్నటువంటి మెడికల్ సీట్లు కానీ, లేదా IITస్లో మీరు చెప్పినటువంటి సీట్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్లో చెప్పినటువంటి ఇది కానీ, లేదా RRB చెప్పినటువంటి ఈ ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో 12th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజీలో ఉన్నటువంటి డిగ్రీ ఎవరైతే చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1% అన్నా ఉందా? 0.1% అన్నా ఉందా? కనీసం అంటే లేదు. మరి ఈ యొక్క 9 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టారో 1,50,000 కోట్ల మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే చెప్పారో సెంట్రల్ గవర్నమెంట్లో ఖర్చు పెట్టిన చెప్పారు. కాదంటే స్టేట్ గవర్నమెంట్ చాలా ఖర్చు పెడతాయి అంతే. సో బడ్జెట్ స్కూల్ ఎడ్యుకేషన్కి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. దాని అవుట్పుట్ నిల్లు. హైయర్ ఎడ్యుకేషన్ డబ్బులు ఇస్తే అవుట్పుట్ వస్తుంది. మంచి IITస్కో లేదా మంచి కాలేజ్ రీసెర్చ్కి ఇస్తే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వచ్చి R&Dకి డబ్బులు లేవు. మీరు స్కూల్లో పెట్టినటువంటి డబ్బులకు అవుట్పుట్ తెప్పించలేకపోతున్నారు. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ మామూలు నార్మల్ పీపుల్కి మీకు అర్థమవుతుందో లేకపోతే నాకు చెప్పడం రావట్లేదు తెలియదు. కానీ దేర్ ఆర్ 2 డైమెన్షన్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ బడ్జెట్. స్కూల్ బడ్జెట్ని సపరేట్ చేయండి, యూనివర్సిటీస్ బడ్జెట్ సపరేట్ చేయండి. ఇది స్టేట్ ఎంత ఖర్చు పెడుతుంది, సెంట్రల్ ఎంత ఖర్చు పెడుతుంది చూడండి, ఓవరాల్గా ఎంత ఖర్చు పెడుతుంది చెప్పండి. టోటల్ జీడీపీలో ఆల్మోస్ట్ 4% వరకు వచ్చింది. బట్ జనరల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ప్లానింగ్ కమిషన్ కానీ లేకపోతే ఏదైతే ఉందో వాళ్ళు 6% వరకు జీడీపీ ఉండాలంటున్నారు. బట్ రీసెర్చ్ పర్స్పెక్టివ్ ఎంత ఖర్చు పెడతారంటే 0.3% కూడా ఖర్చు పెట్టట్లేదు, మనం 0.2% కూడా. ఇప్పుడు ఇక్కడ చేయవలసింది ఏంటి? బడ్జెట్ని ప్రాపర్గా మనం యూజ్ చేసి ఇదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ గవర్నమెంటే ఇచ్చి తద్వారా వాళ్ళకే ఎందుకు సీట్లు మనం రప్పించలేకపోతున్నాం, 1% కూడా రప్పించలేకపోతున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ల్యాగింగ్ ఎక్కడ ఉంది, అది ఏ గవర్నమెంట్ అయినా దానికి ఆన్సర్ చెయ్యాలి. ఎందుకంటే ప్రైవేటు తల్లిదండ్రులు ఖర్చు పెట్టి డబ్బు ఏదైతే ఉంటుందో దానికి ఇంచుమించుగా సరిసమానంగా గవర్నమెంట్ కూడా ప్రతి రాష్ట్రంలో యూపీ 1,00,000 కోట్లు, బీహార్ 60,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 30,000 కోట్లు, తెలంగాణ 35,000 కోట్లు చొప్పున స్కూల్కి ఖర్చు పెడుతుంది. బడ్జెట్లో 12%, 15%, కొన్ని రాష్ట్రాలు 18%, కొన్ని 20% కూడా ఖర్చు పెడతాయి. టోటల్ బడ్జెట్లోనే 15-20% స్కూల్కి ఖర్చు వచ్చింది. స్కూల్ బడ్జెట్లో తక్కువని ఏ రోజు నేను చెప్పలా. స్కూల్ బడ్జెట్ అవసరం దానికంటే ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. కానీ అవుట్పుట్ నిల్, అవుట్పుట్ 1% కూడా లేదు. యూనివర్సిటీస్లో అసలు బడ్జెటే లేదు. యూనివర్సిటీస్కి రీసెర్చ్కి ఫ్యాకల్టీ రిక్రూట్మెంటే జరగదు. అక్కడ మీకు బడ్జెట్ కేటాయించేది చాలా చాలా తక్కువ. రీజన్ ఏంటంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కంట్రిబ్యూషన్ ఉంటుంది, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే కంట్రిబ్యూట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ దానికి డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. సో దీన్ని సపరేట్ చేయాలి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో మీరు డబ్బులు ఖర్చు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్కి ఎంత లేదా రీసెర్చ్కి ఎంత ఇస్తున్నారని మళ్ళీ రీసెర్చ్ని శాలరీస్ని సపరేట్ చేస్తే రీసెర్చ్కి వచ్చేటప్పటికి 0.2-0.3% కూడా ఎక్కువగా రావడం లేదు జీడీపీలో. ఎప్పుడైతే మీకు 0.2-0.3% వచ్చిందో అక్కడ పోతుంది. ఇక్కడ స్కూల్లో పెట్టిన డబ్బులకేమో అవుట్కమ్ లేదు. ఇక్కడ యూనివర్సిటీస్లో డబ్బులు పెట్టట్లేదు. పెట్టి రిక్రూట్మెంట్ చేసి డబ్బు ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఏదైనా ప్రొడక్టులు చేస్తారు. భారతదేశం ఎప్పటికైనా సరే మీరు చెప్పండి, ఎడ్యుకేషన్ మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేశారో ఈ కాంపిటీషన్ తట్టుకుని వేరే ఆల్టర్నేటివ్స్ ఉంటే ఎలా చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. దయచేసి అర్థం చేసుకోవాలంటే పేరెంట్స్కి సరైన అవగాహన ఉండకపోవచ్చు. వేరే ఆల్టర్నేటివ్లో జాబులు ఎక్కడున్నాయి? ఇది కదా మనం మాట్లాడాలి. సరే లా వద్దు, ఇంజనీరింగ్ వద్దు, లేకపోతేనేమో మెడిసిన్ వద్దు, లేకపోతే ఇంకొకటి ఏదో కోర్స్ వద్దు, ఫైన్. వేరేది ఏది BA చదవమంటారా, లేకపోతే కామర్స్ చదవమంటారా, లేదా డ్యాన్స్ నేర్చుకోమంటారా? ఏ చేయాలి చెప్పండి? ఏ కోర్స్ చెప్పండి. జాబులు ఎన్ని ఉన్నాయి? జాబులు కూడా 1 in 100 ఉన్నాయన్న విషయాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవట్లేదు? ఓన్లీ సీట్లు ఒకటి ఎందుకు మాట్లాడుతున్నాం మనం? ఈ కష్టపడి సీటు తెచ్చుకున్నవాడు కూడా జాబు లేదు. మళ్ళీ అక్కడ ఓవరాల్గా కాంపిటీషన్ చూసినట్లయితే, మళ్ళీ క్వాలిటీ ఉన్న జాబులు చూసుకున్నట్లయితే మళ్ళీ అక్కడ 1%, 2%, 3%, 5% ఉన్న ఫీల్డ్ బట్టి మళ్ళీ అక్కడ 95% మిగిలిపోతున్నారు కదా. ఇప్పుడు ఈ మిగిలిపోయిన వాళ్ళు ఏం చేద్దాం? బడ్జెట్ పక్కనట్టండి. బడ్జెట్ ఇవ్వాల్సిన యూనివర్సిటీస్కి, స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంది. స్టూడెంట్స్కి మీరు గవర్నమెంట్లో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి. మిగతా కంట్రీస్లో ఇచ్చినట్లుగా మిడ్ డే మీల్స్ పెట్టండి, యూనివర్సిటీస్ ఫ్రీ ఎడ్యుకేషన్. సో పిల్లలకి మీరు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ కోచింగ్ సెంటర్ జోబులోకి వెళ్తాయి. దీనివల్ల ఏం ఉపయోగం నాకు అర్థం కాదు. మీరు డబ్బులు ఇస్తున్నారు, ఈ చేత్తు తీసుకొని మళ్ళీ కోచింగ్ సెంటర్కి ఇస్తారు.
సో ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలా జరిగిందంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో ఎలా జరుగుతుంది. దీనికి సమూలంగా మీరు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలంటున్నాం. మనం చైనా వాడి కంటే తక్కువ రేటు తయారు చేయగలమా? స్ట్రైట్ క్వశ్చన్. మీరు ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టండి, మనం ఓన్లీ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడం వల్ల మనం డబ్బులు సంపాదించడం. మనకి ఇంజనీరింగ్ డిజైన్ కావాలి. ఇంజనీరింగ్ ప్రొడక్ట్ ఎవడో తయారు చేస్తే ఫార్ములా తెచ్చుకుని తయారు చేయడం కాదు. భారతదేశంలో ఉన్న యాపిల్ ఉందండి, ఒక్క ఫోన్ భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఉందా? పట్టుకొత్తి స్క్రూ డ్రైవర్ లాగా ఇప్పుకొని బిగించుకుంటాం, అంత స్క్రూ డ్రైవర్ పనే కదా అంతా. మనం చేయడానికి ఉంది, మనకేం లేవు కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దామంటే దానికంటే తక్కువ రేట్లో ప్రొడ్యూస్ చేసి మన దగ్గర ఇంజనీరింగ్ డిజైన్ లేదు, మనకు ఆ మెకానిజం లేదు. డార్క్ ఇండస్ట్రీ అండ్ డార్క్ జాబ్స్ అని కొత్తగా వచ్చినాయి ఇప్పుడు చైనాలో. అంటే అంతా రోబోట్ చేస్తే మనుషులే ఉంటారు అందులో. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి వెళ్దామంటే లేదు. ఏ ఇండస్ట్రీకి వెళ్తాం? కామర్స్ ఏముంటుంది? కామర్స్ చదివినడికి ఏముంది? BA చదివినడికి ఏముంది? సమూలంగా ఈ కోర్సు మార్చాలి. ఎడ్యుకేషన్ మీద మీరు విషయం ఎత్తుకున్నారో సరే, ఇంకొంచెం వేరే డిఫరెంట్ డైమెన్షన్లో మాట్లాడితే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం బ్యాలెన్స్డ్గా అంతవరకు రిస్ట్రిక్ట్ అయ్యారు, బాగానే ఉంది. నేనేమి కాదండి, ఇష్యూ వచ్చినప్పుడు నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు బీజేపీ ఉన్న లీడర్ని పాయింట్ క్వశ్చన్ చేశాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ఇచ్చినటువంటి స్పీచ్కి క్వశ్చన్ చేస్తాను. నాకే పార్టీకి సంబంధించిన విషయం కాదు కదండి. అంటే నేనేమంటాను, నా ఒపీనియన్ నేను చెప్పేది ఏంటంటే, మీరు బడ్జెట్ స్కూల్ బడ్జెట్ చాలా ఖర్చు పెడతారు, అవుట్కమ్ 1% అనేవ్వండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, 1% 10% అనే ఇస్తే చాలా చాలా ఎక్కువ. మీరు 5% అనేవ్వండి కనీసం. మీరు చెప్పిన ఇదే 1 in 3,000 కాన్సెప్ట్లో ఎంతమంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆ 1 in 3,000 1లోకి వెళ్ళాడు? 53,000లో మెడికల్ ఎంతమంది వెళ్ళారు? 33,000లో IITs ఎంతమంది వెళ్ళారు? స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎంతమంది వెళ్ళారు? 60 గంటలు వెళ్ళారు. మీరు చెప్పిన 5 ఎగ్జామ్లు చెప్తున్నాను నేను. ఒక్కడ లేడు. 1% కంటే తక్కువ ఉంటుంది, ఉంటారు ఒక్కడికో కదని 1% లేదు. గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లల యొక్క నెంబర్ అనేది తీసుకున్నట్లయితే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కి 100,000 కోట్లు తగలేస్తున్నారు. వీళ్ళ మీద కోపంతో, నారాయణ చైతన్య కోపంతో, పిల్లలకి తెలివి తక్కువ బ్రెయిన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ పట్టుకెళ్ళి ఆడవాడు దానికి పడితే ఒకటి పెట్టాడు, లేదా విజయవాడలో ఆడవాడ పెట్టాడు, ఇంకొకటి హైదరాబాద్లో ఇంకొకటి పెట్టాడు, పోయి జాయిన్ అవుతున్నాడు. ఇక్కడ బాగాలేదు, అక్కడికి వెళ్తే అక్కడ అంతే. ఇప్పుడు ఈ నచ్చలేదని ఓటేయలేదు, అడిగి కోపం వచ్చింది, ఇంకొకటి వేసారు, ఇంకొకటి వేస్తే అది చేయడానికి ఏముంది? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు బీజేపీ వచ్చిన 12 సంవత్సరాలు ఏమైంది? మన పీకింది ఏముంది? చేసింది ఏముంది? ఎడ్యుకేషన్లో నాకు అర్థం కాదు. అది పీకింది ఏమీ లేదు కదా, ఇంకా నాశనం అయిపోయింది తప్ప. అంతకుముందు కాంగ్రెస్లో అలాగే జరిగింది. మీరు గవర్నమెంట్ని మార్చడం వల్ల, ఓట్లు మార్చడం వల్ల దేశ జీవితాలు బాగుపడవు. ఎడ్యుకేషన్ మీరు అకౌంటబిలిటీ ఫిక్స్ అయ్యకపోతే, అటు పొలిటికల్ అకౌంటబిలిటీ కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో అకౌంటబిలిటీ ఫిక్స్ అయ్యకపోతే ఎక్కడ చనిపోతున్నారు సూసైడ్ చేసుకుని, పర్మిషన్లు ఇస్తున్నారు, అపార్ట్మెంట్లో రన్ చేయకూడదు, ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? GST కట్టడు, ఎందుకు ఇస్తున్నారో, ఫీజులు ఎలా కట్టించుకుంటున్నారు, గవర్నమెంట్ నామ్స్ ఏంటి, కోచింగ్ సెంటర్లు మీరు ఇలా రన్ చేసినప్పుడు ఎట్లా రన్ చేస్తారు? సో మీకు కనీసం 100కి 10 మార్కులు రానప్పుడు కూడా IIT అడ్వాన్స్లు ఇస్తానని చెప్పేసి ఫాల్స్ పబ్లిసిటీ చేసి ఫాల్స్ పాంప్లెట్లు పెట్టి మీరు PROలను పెట్టి ఎలా తెస్తున్నారు? యూనివర్సిటీస్కి అన్నీ కూడా మీడియా వాళ్ళు ఎవడ పడతాడు వెళ్ళిపోయి డబ్బులు తీసుకుని ఇష్టం ప్రచారాలు చేసి ప్రొడక్ట్ని రాంగ్గా మీరు ప్రాపగండా చేస్తున్న దానికి అరికట్టి ఎవడ ఉంది? పిల్లలకి సోషల్ మీడియా ఇవ్వద్దురా అంటే సోషల్ మీడియా అరికట్టాలి కదా గవర్నమెంట్, అది ఎందుకు అరికట్టు కదా? ఫీజులు మీరు ఎప్పుడైతే పే చేశారో దానికి వెబ్సైట్లో ఎందుకు పెట్టమని అడగట్లేదు? ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ ఫీజు కట్టారు, ఎంతమంది GST కట్టారు, ఎంతమంది మెటీరియల్ ఇచ్చారు, ఎంతమంది ర్యాంకులు వచ్చినాయో అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టమని ఎందుకు చెప్పరు? మీరు అంత దమ్ముంటే వెబ్సైట్లో పెట్టమని చెప్పి గవర్నమెంట్ ఇనిష్యూర్ చేయాలి కదా, సోషల్ మీడియా తీయాలి కదా. లేకపోతే నువ్వు R&Dకి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టరు? ఖర్చు పెట్టినటువంటి స్కూల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులకి లెక్క ఏది లేదు. ఇట్లాంటి 100 క్వశ్చన్లు ఉన్నాయండి. మీరు ఒక పర్టికులర్ పాయింట్ని తీసుకుని ఇంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఈ డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాబట్టి 300 లక్షల కోట్లు జనాలకు ఇచ్చేయండి అన్నారు. ఈజ్ దట్ ద సొల్యూషన్? ప్రెజర్ ఉందన్న, ప్రెజర్ ఎక్కడ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది, బీజేపీ గవర్నమెంట్లో ఉంది కదా. 1 in 100. మీరు దీన్ని పెంచడానికి ఏం చేస్తారో చెప్పండి. చెప్పంటే చెప్పేస్తారు, హామీలు ఇస్తారు. ఎందుకంటే హామీలకి ఆ లీగల్గా ఇచ్చినటువంటి అయ్యో అంటారు కదా, మన పొలిటికల్ ఎలక్షన్ టైంలో ఇస్తారు కదా మేనిఫెస్టోలు, దానికి లీగల్ వ్యాలిడిటీ ఇవ్వండి సుప్రీంకోర్టుకి వెళ్ళి. ఇంతకుముందు జేడీ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా MP పదవికి వెళ్ళినప్పుడు నేను రాసి ఏమేం చేస్తానో కింద సంతకం పెట్టిస్తాను, లేదంటే నేను ఈ లెటర్ రాజీనామా అని చెప్పాడు. అలాగైనా చేయండి కనీసం, అలాగైనా రూల్ అన్నా పెట్టండి కనీసం. పార్టీలు మారిపోతే దిక్కు లేదు. ఒక పార్టీ సిద్ధాంతం తోటకూర, ఇవాళ ఒక పార్టీ లేకపోతే ఇంకొక పార్టీ, సిగ్గులేని ఎదవడం అందరూ. అన్నమేది ఎన్ని సవాళ్ళు సిగ్గే ఉంది కానీ పార్టీలే మారిపోతున్నాం. మన పార్టీ సిద్ధాంతాలు ఏముంటే నాకు అర్థం కాదు. ఇంకా డెమోక్రటిక్ కంట్రీ ఏముంది? ఒక మనిషి మాట్లాడేది శాసిస్తాడు. నరేంద్ర మోడీ గారు శాసిస్తే అందరూ ఎవడైనా ఫాలో అవ్వాల్సిందే, చంద్రబాబు గారు శాసిస్తే ఎవడైనా ఫాలో అవ్వాల్సిందే, రేవంత్ రెడ్డి గారు శాసిస్తే ఎవడైనా ఫాలో అవ్వాల్సిందే. ఒక మనిషి శాసిస్తే అందరూ ఫాలో అవడాన్ని డెమోక్రటిక్ కంట్రీ అనరు. తెలియక ఇంకా భ్రమలో ఉన్నాం మనం డెమోక్రటిక్ కంట్రీ అని.
ఇంకా ప్యూర్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ అంటే ఇంకా అమెరికాలో మనకంటే 100 రెట్లు ఎక్కువ, అది బెటర్ ఇంకా. సరే అలాంటి వాళ్ళు అమెరికా గురించి చెప్పారంటారు. వాళ్ళు బతకనెత్తున్నారు కదా, వాళ్ళు సంపాదించుకొని ఇచ్చారు కదా, వాళ్ళని బట్టి ఎడుతున్నాం మనం. వాళ్ళు ఎలా చేశారు కాబట్టి దేనికి పనికిరాని ఎంసెట్ కాలేజీలోనే చెత్త కాలేజీలో చదివిన కూడా పాతికేళ్ళకి అమీర్పేటలో శాప్లు జావాలు తెచ్చుకున్నాడు కూడా ఒక్కొక్కడు 1000 కోట్లు సంపాదించారు అమెరికా పోయి గ్రీన్ కార్డులు తెచ్చుకొని. వాళ్ళు ఎలా మనం పోయి అమెరికాని బాగు చేయడం నాకు అర్థం కాదు, మనకు బతుకు తెరువు లేక పోయాం అక్కడికి. వాడు ఎలా చేయడం, అది ఇమిగ్రెంట్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ. సో మన కంట్రీ కూడా చెప్పండి అసలు ఫస్ట్. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దయచేసి పొలిటీషియన్స్ ఎలాగే టాపిక్ వచ్చింది కదా, ఇది చాలా పరిణామం, మంచి ఒక టాపిక్ తీసుకురావడం జరిగింది. ఇది 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 వెళ్ళాలి. ఎందుకంటే ఆ కాక్రోచ్ పార్టీ కూడా తీసుకున్నారు, గవర్నమెంట్ ఏమైనా పడిపోద్దామో అని చెప్పి ట్రై చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ డెఫినెట్గా చేయండి, కాకపోతే ఇది సొల్యూషన్ కావాలి. ఈ కోచింగ్ సెంటర్లకి 1000 కోట్లు వెళ్తున్నాయి కాబట్టి దీనికి రిస్ట్రిక్షన్స్ ఏంటి? కోచింగ్ సెంటర్లో దొంగ ర్యాంకులు చూపించి మాయ చేసి చెప్తున్నారు, దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? డబ్బులు ఎంత కట్టించుకోవాలో దానికి లిమిటేషన్స్ ఏంటి? అలాగంటే తక్కువ కట్టించుకోమని చెప్పట్లేదు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లో తక్కువ అని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చి నాశనం చేశారు కదా, నేనేమి తక్కువ కట్టించుకోమని చెప్పట్లేదండి. పారదర్శకంగా ఉండాలి. కోచింగ్ సెంటర్ వాళ్ళు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. మీరు స్టూడెంట్కి నేను ఐఏఎస్ ఇప్పిస్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని 14 సంవత్సరాల నుంచి మోసం చేసి 2,000 కోట్లు సంపాదించేటువంటి ఒక అతను, హైదరాబాద్లోనే ఒక అతను, విజయవాడలో మెయిన్ అనుకుంటే చెప్తున్నాను, హైదరాబాద్లో కూడా ఉన్నారు. ఏంటిది, ఒక్కడ కూడా రావాలి. కానీ బోర్డు వేస్తే 50 మంది వచ్చారని చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం 20 మంది సెలెక్ట్ అవ్వరు, 10 మంది సెలెక్ట్ అవ్వరు, కానీ 50 మంది నా దగ్గర వచ్చారని చెప్తున్నారు. అక్కడ శంకర్ ఐఏఎస్ అకాడమీ 300 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పాడు కదా. అలాగే ఐఐటీ ర్యాంక్స్ కానీ, జేఈ ర్యాంక్స్ కానీ, స్కూల్స్ కానివ్వండి, 4 బేసిక్స్ కూడా చెప్పట్లేదు కదండి. స్కూల్లో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల ఫీజులు తీసుకుంటారు కదండి. దీనికి సంబంధించి అరికట్టాలి. మనీ నిజంగా మీరు సేవ్ చేయాలనుకుంటే గవర్నమెంట్లోనే ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదైతే మీరు ఇస్తున్నారో 35,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 35,000 కోట్లకి జవాబుదారీతనం ఏది? మీరు డబ్బులు వేస్ట్ చేస్తున్న పదాన్ని వాడడానికి నేను సిగ్గుపట్టదు, వేస్టే అది. మీరు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టి చేస్తే బాగుంటుంది. కాపీలు కొట్టి 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ చెప్పుకుని ఎంతగానో ఉంటారండి జిల్లా కలెక్టర్లు కానీ, లేకపోతేనేమో ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, గవర్నమెంట్ కానీ. సో అవుట్కమ్ లేనప్పటికీ ఎందుకు, ఓన్లీ ఏదో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ గవర్నమెంట్ స్కూల్స్ లాగా అయిపోయిన 35,000 రూపాయలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇదే 3,000 కాన్సెప్ట్ దానికి అప్లై చేయండి. కొన్ని యూనివర్సిటీస్లో అప్లై చేయండి. ఉస్మానియాకి అప్లై చేస్తారా, లేకపోతే జేఎన్టీకి అప్లై చేస్తారా, లేకపోతే ఎస్వి యూనివర్సిటీకి అప్లై చేస్తారా? డెఫినెట్గా ఇష్యూ వచ్చింది, మంచి పరిణామం. అండ్ డెఫినెట్గా ఆయన రైట్ చేసిన పాయింట్ 100% కరెక్టే. బట్ దాంతో ఆపకూడదు, ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. ఆ ఒక్క పాయింట్ని మీరు బడ్జెట్ని పెంచండి, వీళ్ళందరికీ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అంటే అలాగే స్ట్రెస్ పెరగక ఏమవుతుంది? ఒక అమ్మాయి చెప్పింది కదా మీ మీటింగ్లోకి వచ్చి, ఐఏఎస్ అవుతావంటే అవుతాను అంతే. తెలియదు వాళ్ళకి చిన్నపిల్లలకి ఏం తెలిస్తే అవుతారంటారు. వాళ్ళకి పోయింది కోట వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారంట, డబ్బులన్నీ ఖర్చు పెట్టి. అసలు వచ్చే అవకాశం ఉండదు. 3,000 ఒకటిగా వస్తుంది. అది ఎలాంటి వాళ్ళు వస్తున్నాయి? ఓన్లీ టాప్ ప్రీమియర్ కాలేజీలో బాగా చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 25 మందికి వస్తే 23 మంది వాళ్ళే ఉన్నారు. ఒక ఇద్దరు ఉంటారండి ఎవరైనా ఎక్సెప్షన్ కేసు. ఆ ఎక్సెప్షన్ కేసెస్లో మీరే వస్తారు, మీ అబ్బాయి తిరగడం, అమ్మాయి తిరగడం మోసం చేసి ఈ కోటా కోచింగ్ సెంటర్లోనే ఆ లేని కోచింగ్ సెంటర్కి 1,43,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వరల్డ్లోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కారు వాళ్ళు. ఒకే సిటీలో, ఒకే టౌన్లో, ఒకే కోచింగ్ సెంటర్కి 150,000 మంది ఎక్కడ లేదు ప్రపంచంలో. అందులో సీట్లు ఎంతమందికి వచ్చినాయంటే 1% కూడా రాలా. 1, 2, 3 చూపిస్తారు, వేరే విషయం పక్కన పెట్టండి. మీరు కోచింగ్ చేయవలసింది అది మనం. సో పేరెంట్స్ని మోసం చేసి తీసుకుంటున్నారు. అలాగే ఇంజనీరింగ్ జాబులు లేవు, వద్దు, వేరే ఆల్టర్నేటివ్ ఫీల్డ్కి వెళ్ళు. మెడికల్ వద్దు, వేరే ఆల్టర్నేటివ్ ఫీల్డ్కి వెళ్ళు. లాయర్ వద్దు, వేరే ఆల్టర్నేటివ్ ఫీల్డ్కి వెళ్ళు. ఆల్టర్నేటివ్ ఫీల్డ్లో జాబులు ఎక్కడున్నా ఇంటికే లేవు. మన జీడిపిలో మన సర్వీస్ సెక్టర్ కదండి. మన ప్రొడక్ట్ డెవలప్ చేయనంత వరకు మనల్ని ఎవడ దిగుతాడండి? ఫ్యూచర్ అంతా మొత్తం నాశనం అయిపోతుంది. సో ప్రొడక్ట్ తయారు చేయం మనం. సర్వీస్ సెక్టర్లో ఎంతకాలం బతుకుతారు? సర్వీస్ సెక్టర్ కదా ఏ దేశమైనా నాశనం అయిపోవాల్సిందే. ఇప్పుడు యూకే కూడా మీకు మొత్తం సింక్ అయిపోతుంది, చూస్తుందని చెప్పండి. సర్వీసే కదండి. అక్కడ యూకేలో తయారు చేసిన ప్రోడక్ట్, భారతదేశంలో చేసిన ప్రోడక్ట్ని ఎవడన్నా ప్రపంచంలో ఎవరైనా వాడతాం తెలుసా మీకు? యూకేలో తయారు చేసిన ప్రోడక్ట్ పాతే తప్పుడు కొత్త ఏమైనా ఉన్నాయి అసలు? సాఫ్ట్వేర్ చైనా, సాఫ్ట్వేర్ యూఎస్, హార్డ్వేర్ చైనా, సరిపోయింది. మేల్ ఫీమేల్ మ్యారేజ్. ఇంకో ప్రోడక్ట్ ఎక్కడ తయారు చేస్తారండి అసలు? ప్రోడక్ట్ డెవలప్మెంటే లేకుండా ప్రోడక్ట్ తయారీ ఒక మొబైల్ ఫోన్ కంపెనీ లేదండి మనకి భారతదేశంలో ఇప్పటిదాకా. లేకపోతే ఎట్లా చేస్తామని మీరే చెప్పండి. మీరు R&Dని నెగ్లెక్ట్ చేసి, R&D చేస్తేనే కదండి రిస్క్ క్యాపిటలిజం అంటారు, రిస్క్ క్యాపిటల్ అంటారు కదండి ఈ వాడడం. అంటే ఏంటంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టి రిస్క్ చేస్తే గవర్నమెంట్ గొప్ప మేధావులు ఏదైనా ప్రొడక్ట్స్ తయారు చేస్తారండి. ఏంటిది ఎవడో ప్రొడక్ట్ తయారు చేస్తే ఎంతకాలం తెచ్చుకుని మనం సర్వీస్ చేస్తాం? అట్లా అర్థం కాదు. ఈ జాబ్లు ఎక్కడ వస్తాయండి? ట్రేడ్ స్కూల్స్ పెట్టాలి. 12th క్లాస్ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లల్ని చదువు ఆపేయాలి. కోచింగ్ సెంటర్ వాళ్ళు మోసం చేసి, రాంగ్ పబ్లిసిటీ చేసి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారండి.
చాలామందికి వేరే వేరే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, వాటికి పంపించాలి. ఈ స్క్రాప్ కోర్సులు తీసేయండి. నేను వీడియో కూడా చేశాను. దయచేసి గవర్నమెంట్లో మార్పు కొంచెం స్టార్ట్ అయ్యింది. అపోజిషన్ పార్టీ డెఫినెట్గా మనం స్వాగతిద్దాం. ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ నాలుగుగా ప్లాట్ఫామ్ ఉండదు కాబట్టి, చెప్పడానికి ఉండదు కాబట్టి ఏదో ఒక 500 మందికి 1000 మందికి చెప్పగలుగుతున్నాను. మీరు ఫ్యూచర్లో నాకు ఏదైనా అవకాశం వచ్చినట్లయితే డెఫినెట్గా నేను దీని గురించి పాయింట్ టు పాయింట్, అసలు బడ్జెట్ అంటే ఏంటి, హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి, లోయర్ ఎడ్యుకేషన్ ఏంటి, యూనివర్సిటీస్ ఏంటి, R&D ఏంటి, సో ఇక్కడ ఎంత బడ్జెట్ ఖర్చు పెడితే ఏమైపోతుందో, ఫ్యూచర్లో ఒకవేళ R&Dకి మనం ఖర్చు పెట్టాలంటే దీని మీద ఖర్చు పెట్టాలి, రీసెర్చ్ని ఎలా డెవలప్ చేయాలి, రిస్క్ క్యాపిటల్ కింద సపరేట్గా ఎట్లా పెట్టాలి, దీని జీడీపీలో ఎంత పర్సెంటేజ్ దీనికి తీసి పక్కన పెట్టాలి, అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి. 6వ తరగతి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు 2వ తరగతి పుస్తకం చదవడం రావట్లేదు, 3 కట్టడం రాదు 10వ తరగతి వరకు. వాడి పేరు ఇంగ్లీష్లో రాసుకోలేడు 5వ తరగతోడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో. గడియారంలో ముందు చూస్తే టైం ఎంతో చెప్పలేడు, రోమన్ అంకెల్లో ఉన్నది. రాళ్ళు ఇచ్చారనుకో 150 గ్రాములు 100 గ్రాములు అని 750 గ్రాములు రాళ్ళు తీయరంటే రాళ్ళు తీయలేడు వాడు. ఇవన్నీ యాసర్ రిపోర్ట్లో కూడా ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ జాబులు అన్ఎంప్లాయబిలిటీ తప్పుడు నెంబర్లు చూపిస్తుంది గవర్నమెంట్. అది అడగండి రాహుల్ గాంధీ గారు. మన అన్ఎంప్లాయ్మెంట్ రేషియో 7%, 6% అని చెప్తారంటే నాకు అర్థం కాదు. ఇక్కడ 100కి 90 మందికి జాబులు లేక 80 మంది జాబులు లేక ఎడుతుంటే ఎంతకాలం మనం మోసం చేసుకుని 7% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని చెప్తాం మనం. అసలు బుద్ధున్నాడు ఎవడన్నా భారతదేశంలో 7% అంటే మీరు ఏదో అనార్గనైజ్డ్ సెక్టర్లో యావరేజ్గా 11,000 రూపాయలు సంపాదించారు. ఇన్ఫార్మల్ సెక్టర్స్ అంటారు అట్లా. అది కూడా జాబ్ కింద ట్రీట్ చేస్తున్నారు. బిఏ వాడు ఎవడో, బీకామ్ వాడో, ఇంజనీరింగ్ వాడో, లేకపోతే ఇంకొకటి ఎవడో మెడికల్ వాళ్ళు, లాయరో ఎవడో స్విగ్గీలోనో, జొమాటోలోనో, బ్లింకెట్లో పనిచేస్తే అది కూడా ఎంప్లాయ్మెంట్కి లెక్కేసేసి మీరు ఆ రిపోర్ట్లో దొంగ లెక్కలు చూపించి ఏ జాబు లేకుండా ఖాళీగా ఉన్నవాడిని కాకుండా ఏదో పని చేసి బతుకుతారు కదా పాపం. చిన్నదో ఏదో బైక్ ట్యాక్సీ అంటాడో లేదంటే కూడా వాళ్ళందరినీ ఉద్యోగస్తుల కింద మీరు పేసి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8%, 9% అని చెప్తున్నారు మీరు. అసలు అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో ఎన్ని తప్పులు క్యాలిక్యులేషన్ చేస్తున్నాం మనం. జీడీపీ క్యాలిక్యులేషన్ తప్పు, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్ని తప్పుడు క్యాలిక్యులేషన్లు. దీనికి సంబంధించి దయచేసి మీరు క్వశ్చన్ అడగాలండి. అపోజిషన్ వాళ్ళు అడగండి, కనీసం పార్టీలో వాళ్ళు ఎలా ఒప్పుకోరు కదా. డెఫినెట్గా కాంగ్రెస్ గవర్నమెంట్ అపోజిషన్ వాళ్ళు నేను రిక్వెస్ట్ చేసింది అంటే ఈ పాయింట్స్ అడగండి దయచేసి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏంటి, ఎంత గవర్నమెంటే కొన్ని లెక్కల్లో చెప్తుంది కదండి. నీతి ఆయోగ్లో కూడా చెప్పింది, రీసెంట్గా ఇచ్చిన ప్లానింగ్ కమిషన్ కూడా చెప్తుంది కదా. అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి 40% వరకు జాబులు లేవని చెప్తున్నారు. మిగతా వాళ్ళు ఏదో పని చేసుకున్న వాళ్ళు వాళ్ళ జాబ్ అసలు ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నవాళ్ళని లెక్కలు చెప్తున్నారు. అలా కాదండి పాపం. వాడు డిగ్రీ చదువుతాడు, PhD చదువుతాడు, 10,000కి 15,000కి ఉద్యోగం చేస్తాడు, ఆడు కూడా ఎంప్లాయ్ అని చెప్పేసి మీరు ఎంప్లాయ్ కింద లెక్కేసేసి మిగతాదంతా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారండి, నాకు అర్థం కాదు ఇది. ఎక్కడన్నా భారతదేశంలో 8%, 6%, 7% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే సిగ్గుతోనే అవ్వాలా మనం. అదా ఎక్కడున్నాయండి ఉద్యోగాలు, నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్ వాడు ఆడియో ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు, ఎక్కడ ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది అంటే జాబులు లేవండి. వేరే కోర్సులు చదవండి అని చెప్తారు. వేరే కోర్సులు ఏ కోర్సు చదివితే ఉద్యోగం వస్తుందో మీరే చెప్పండి. మాకు ఇన్ని కోర్సులు ఉన్నాయి, ఈ కోర్సులు చదవండి, మేము జాబులు ఇస్తాం, ఇన్ని జాబులు ఉన్నాయని చెప్పండి. ఏం చేస్తారు? ఒక IT సెక్టరే ఉంది, ఒక సర్వీస్ సెక్టరే ఉంది, జీడీపీలో 10% ఇదే ఉంది. వేరే అసలు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ప్రొడక్షన్ యూనిట్ లేదు, మనకి రీసెర్చ్ డిపార్ట్మెంట్స్ లేవు. ఏది ఇంకా అగ్రికల్చర్కి 60% లేబర్ కింద అగ్రికల్చర్ పని చేసుకోవాలి. ఎక్కడికి వెళ్తారు? మీరు డిజైన్ చదివాడు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి పట్టుమని. భారతదేశం మొత్తం మీద 2,000 ఉద్యోగాలు లేవు. ఎక్కడికి వెళ్ళమంటావు? వీడియో ఎడిటింగ్ చేయమంటావా? చిన్న అగరగా చేసుకుంటారండి. వీడియో ఎడిటింగ్ చిన్న చేసుకోవాలి. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? లా చదివితే ఇంతమంది లా చదివినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి మీరు అనుకుంటున్నారా? 20,000 మంది పైన వస్తున్నారు లా చదువుకున్నాడు బయటికి భారతదేశంలో. ఇన్ని ఎక్కడ ఉన్నాయండి అన్ని ఉద్యోగాలు? ఎక్కడ ఉన్నాయి మీరే చెప్పండి. ఏ కోర్స్ చదివితే ఉద్యోగం ఉందో చెప్పండి. బయోకెమిస్ట్రీ చదివితే ఉందా? ఉద్యోగాలు చూపించండి. బయోటెక్నాలజీ చదివితే ఉందా? ఫార్మా ఎన్ని ఉన్నాయండి? 134 కాలేజీ ఫార్మా కాలేజీలు పెట్టి పడేసి ఎడాపెడ మొత్తం ఉద్యోగాలు తిట్టే 15,000 ఉద్యోగాలు ఇక్కడ ఫార్మా వాళ్ళకి. ఎక్కడ ఉన్నాయి ఉద్యోగాలు? మిగతా వాటికి వెళ్ళండి చెప్తారేటండి, నాకు అర్థం కాదు. చాలామంది తెలియక యూట్యూబ్లో బుర్రతొక్క వేదవలో మిగతా దేంట్లో ఉద్యోగాలు ఉన్నాయి చెప్పు. మరి ఎక్కడ ఉన్నాయో? అది బాగుంది ఇది బాగుందని చెప్తున్నావు కదా, బయోటెక్నాలజీ బాగుందని చెప్తున్నాడు ఎవడో వచ్చి. ఎక్కడ ఉంటాయి? కాదండి, మీరు ఎందులోనే లేవు, చాలా తక్కువ ఉంటాయి, 1-2%. నువ్వు ఏ ఫీల్డ్కి వెళ్ళు. ఆ మిగిలిపోయిన వాళ్ళు ఏం చేయాలి? ఇది గవర్నమెంట్ సీరియస్గా ఆలోచించాలి. దీనికి ఏదో ఒక రకం. కానీ ఇప్పటికే రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేకుండా వరస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చేసాం మనం. నాలాంటి 10 ఏళ్ళ నుంచి బాగుతున్నా దిక్కు దివానం లేదు ఇక్కడ. మీరు రిపేర్ కూడా చేయలేరు, ఆ స్టేజ్కి వచ్చేసింది. రిపేర్ మీ వల్ల అవ్వదు, నాశనం అయిపోవడం తప్ప, కూరుకుపోవడం తప్ప మీరు ఏమీ చేయలేము. మీ దరిదాపుల్లో రిపేర్ కూడా దాన్ని సరి చేయడానికి కూడా అవకాశం లేదన్న విషయం ఎంతమంది పొలిటీషియన్స్కి తెలుస్తుంది. ఎంత వచ్చినట్టు కోర్సులు చెత్త చెదార కోర్సు అన్ని పెడతారు. పెడితే అది జాబ్ అవుతుందో లేదో లెక్కలు ఉన్నాం మీ దగ్గర. అన్ని ఆధార్ లింక్ చేస్తారు, నాకు అర్థం కాదు. ఓటుకి ఎందుకు ఆధార్ లింక్ చేయరు? సోషల్ మీడియాకి ఎందుకు చేయరు ఆధార్ లింక్? ఈ రెండింటిని ఆధార్ లింక్ ఎందుకు చేయండి? నేను సపరేట్గా వీడియో చేస్తాను నేను అసలు.
మ్యానిపులేషన్, దొంగ పనులు, దొంగ ఎదవలం మనం. దొంగ గవర్నమెంట్, కరప్టెడ్ గవర్నమెంట్, కరప్టెడ్ మనుషులు మనం అందరం. చెయ్యి, అంత నిజాయితీ ఉంటే నువ్వు ఓటర్కి ఓటు వేసి వాడికి ఆధార్ లింక్ చేయి. అడిగే ఇప్పుడు అందరికీ ఆధార్ కావాలంటున్నావు కదా, మనిషివే కాదని చెప్పి పంపించేస్తున్నావు కదా బంగ్లాదేశ్కి, ఇంకో దేశానికి. మరి అంటే దొంగ ఓట్లు వేయలేము, లేదా ఓట్లు తీసేయలేమనా? సోషల్ మీడియాకి ఎందుకు చెయ్యం అంటే అమెజాన్ వాడికి, ఫేస్బుక్ వాడికి, ఇన్స్టాగ్రామ్ వాడికి భయపడతాం మనం. గవర్నమెంట్ని భయపెట్టి స్టేజ్కి వచ్చేసారు అనుకుంటాడు. అన్ని దేశాలు, అమెరికాలోనే గవర్నమెంట్ని డిక్టేట్ చేస్తారు. భారతదేశం అంతా ఏకముఖ అసలు పదాలు వాడలేం కానీ ఎందుకు మనకి ఏంటంటే అది సోషల్ మీడియా కరెక్ట్ చేయాలి కాదు. సో దయచేసి అపోజిషన్స్ వాళ్ళు ఈ టాపిక్, మంచి టాపిక్ ఎత్తుకున్నారు. మీరు అడగవలసింది అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమున్నాయి, జాబ్ ఎలా పెంచాలి, బడ్జెట్ రీసెర్చ్కి ఎలా పెడతారు, పెట్టిన డబ్బులకి అవుట్కమ్ 1% కూడా లేదు. దీనికి ఆన్సర్ ఏంటి? అవుట్డేటెడ్ కోర్సులు ఎందుకు పెట్టారు, పెట్టినటువంటి కోర్సులో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎవరికి ఎంతమంది జాబులు వచ్చినా ఆధార్ లింక్ చేయండి, పబ్లిక్ చేయండి. ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన గవర్నమెంట్, అకౌంటబిలిటీ కావాలి, ఇంతమందికి జాబులు రప్పించాం అని అకౌంటబిలిటీ మీరు లేకుండా 40,000 కోట్లు ఖర్చు పెట్టాం, 50,000 కోట్లు ఖర్చు పెట్టాం మీరు చెప్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇక్కడ కోచింగ్ సెంటర్ వాళ్ళు తినేసి మరి వీళ్ళు కట్టిన డబ్బులు ఇవన్నీ జిఎస్టీ కిందో లేదా ట్యాక్స్ కట్టినోడే కదా. ఇండియాలో ఆల్మోస్ట్ 7 కోట్లు ఎంతమంది ట్యాక్స్ కడతారు, 8% ఎంతో ట్యాక్స్ కట్టినోళ్ళు. ఈ ట్యాక్స్ మనీ ఏమో మళ్ళీనేమో వీళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తారు, మళ్ళీ స్కూల్స్కి, మళ్ళీ అక్కడ నాశనం అయిపోతుంది. అంటే డబ్బులు తీసుకోవడం కోచింగ్ సెంటర్స్లో వెళ్ళిపోతుంది, వీళ్ళు సంపాదించిన డబ్బులు ట్యాక్స్ రూపంలో మీకు ఇస్తేనేమో మీరు పట్టుకెళ్ళేమో 1% కూడా ప్రొడక్టివ్ వెళ్ళినట్లయితే మీరు పెడతారు. ఇది నేను ట్యాక్స్ కట్టాను, అది పట్టుకెళ్ళి 1% కూడా అవుట్కమ్ లేని దాని మీద పెడతావు. అంటే పెట్టినప్పుడు డబ్బులు నీకు బాధ్యత ఉండదా? అవుట్కమ్ లేని దాని మీద డబ్బులు ఎందుకు పెడతాను? అసలు అవుట్కమ్ ఉండాలి కదా, లెక్క చెప్పు. ఎవడ సొమ్మని నాకు అర్థం కదా. ఎవడ సంపాదించి నెలంతా సంపాదించి ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ డబ్బులతో నువ్వు అవుట్కమ్ లేని వాటి మీద డబ్బులు ఎందుకు పెడతావు? బస్సులు ఫ్రీ అవడమన్నాడు అసలు నేను అబ్బాయిలకి, అడవడతా కర్ణాటకలో చెప్తున్నాడు తెలియదు. ఎనివే డెఫినెట్గా కాంపిటీషన్ గురించి రైట్ చేశాడు, మంచి పాయింట్. ఇంకా 3.5 లక్షల కోట్లు అనుకుంటాడు, ఆయన పూర్తిగా తెలియదు. అన్నీ కలిపి చాలా ఎక్కువ ఉంటాయి. బడ్జెట్ ఎంతకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, దానికి అకౌంటబిలిటీ లేదు. దయచేసి ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఈ పాయింట్స్ని మీరు వదలకుండా మనస్ఫూర్తిగా మీరు ఫైట్ చేయాలి. అలాగే రేపు మీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ పాయింట్స్ని మీరు అందరూ సీరియస్గా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని పార్టీల వాళ్ళు దీన్ని గమనించాలని మనవి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.